హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ పూర్తిగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో మీతో స్టిచ్చింగ్ పూర్తిగా షేర్ చేస్తానండి. సో కొలత బ్లౌజ్తో మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి ప్రీవియస్ వీడియోలో నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని అప్లోడ్ చేశానండి. అందులోనే ఈ బ్లౌజ్ కటింగ్ చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియోలో నేను స్టిచ్చింగ్ స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా మీరు డీటెయిల్గా వీడియోని చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇక్కడ నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ అండ్ లైనింగ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ స్టిక్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేసానండి. ఇలాగే నేను ప్రతి పార్ట్ని రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుంటానండి. వెస్ట్ పట్టి వేయక ముందే మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ని వేసుకోవాలండి. సో డాట్స్ వేసిన తర్వాత ఇక్కడ వెస్ట్ పట్టీని నేను అటాచ్ చేస్తున్నానండి. సో ఇక్కడ పూర్తిగా స్ట్రైట్గా మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇస్తూ వెస్ట్ పట్టీ అటాచ్ చేసుకోవాలి. పైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత ఈ పట్టీని కొద్దిగా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్లో 3 డాట్స్ ఉంటాయండి. సో 2 పార్ట్స్కి ఈ డాట్స్ నేను ఇక్కడ మార్కింగ్ తీసేసుకుంటాను. ఒక పార్ట్లో మనకి డాట్స్ మార్కింగ్ ఉంటుంది కదా, సెకండ్ పార్ట్లో కూడా నేను ఇలా మార్కింగ్ తీసేసుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను మీకు డాట్స్ వేసి షేప్ పట్టి వేసి అటాచ్ చేయడం మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం 3 డాట్స్ని ఇలా వేసుకోవాలండి. వేసుకొని ఇక్కడ కొద్దిగా మనం కట్ చేసుకోవాలి. అలాగే దీనికి ఈక్వల్గా ఇక్కడ ఒక ½ ఇంచ్ డాట్ వేసుకోవాలి. అలాగే చంక దగ్గర కూడా మనం ఒక డాట్ వీడియోలో అండి చాలా డీటెయిల్గా నేను చెప్పాను ఈ డాట్స్ మనం ఎలాగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి అనేసి. దానిపైన ఇక్కడ నేను స్టిచ్ చేసేసుకుంటాను. సో ఇక్కడ నేను ఫస్ట్ పార్ట్ని ఇలాగా షేప్ 3 డాట్స్ వేసి రెడీ చేశాను. అలాగే దీనికి షేప్ పట్టీని యాడ్ చేస్తానండి. షేప్ పట్టీని యాడ్ చేయడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం ఇలా పైన పెట్టుకోవాలి. దానిపైన లైనింగ్ పెట్టుకోవాలి. అలాగే ఇంకొక లైనింగ్ షేప్ పట్టీని మనం లోపల వైపుకి పెట్టుకోవాలండి. సో ఇలా పెట్టుకొని మనం ఈ 4 పార్ట్స్ని ఇక్కడ ఒక ½ ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఎలా అయితే పెట్టానో సేమ్ అదే విధంగా పెట్టుకుంటే మీకు కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. సో ఇలా మనం ఇక్కడ స్టిచ్ చేయాలండి. సో ఇక్కడ చూడండి, ఒకసారి నేను రఫ్ చేస్తున్నాను. పైన చూడండి చాలా నీట్గా ఇక్కడ షేప్ పట్టి మనకి అటాచ్ అవుతుంది. సో అదర్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఫాలో అవుతానండి. ఇక్కడ డాట్స్ వేసేసానండి. 3 డాట్స్ వేసిన తర్వాత షేప్ పట్టీని అటాచ్ చేస్తాను. సేమ్ ప్రాసెస్ ఉంటుందండి ఇక్కడ కూడా. ఇలాగా ఒక ½ ఇంచ్ మార్జిన్ అటాచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ అటాచ్ చేసాను. చేసేకండి కొద్దిగా ఒక ½ ఇంచు ఇటువైపు బయటకు వచ్చినట్టు అనిపించింది నాకు. సో నేను మళ్ళీ దాన్ని షేప్ పట్టీని ఇప్పేసి ఇంకోసారి స్టిచ్ చేశానండి. అలాగా చిన్న చిన్న డిఫరెన్స్ వచ్చినా సరే అండి, దాన్ని మనం కట్ చేసి అడ్జస్ట్ చేయకుండా మనం దాన్ని ఇప్పి మళ్ళీ ఇంకొకసారి కరెక్ట్గా సెట్ చేయాలండి. నేనైతే అండి చిన్న డిఫరెన్స్ వచ్చినా సరే నేను అడ్జస్ట్ అవ్వనండి. పూర్తిగా ఇప్పేసి మళ్ళీ దాన్ని సెట్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తాను. సో ఇక్కడ నేను ఇంకొకసారి షేప్ పట్టిని అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇప్పుడు షేప్ పట్టి ఇలా నీట్గా వచ్చేసిందండి. సో ఇలా మనం 2 పార్ట్స్ని రెడీ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం షేప్ పట్టి కింద స్టిచ్ చేయాలండి. సో ఆర్మ్ రౌండ్కి ఈక్వల్గా నేను ఇక్కడ షోల్డర్ని జాయిన్ చేస్తున్నాను. చేసిన తర్వాత మనం కింద చూడండి, ఇక్కడ కింద వెస్ట్ పట్టి ఉంది కదా, వెస్ట్ పట్టి ఎక్కడ జాయింట్ ఉంది మీకు చూపిస్తున్నాను డ్రా చేసి. అక్కడ వరకు దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి షేప్ పట్టిని. చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా లోపల వైపుకి తిప్పి ఒక స్టిచ్ కార్నర్లో వేసుకోవాలండి. ఇక్కడ కార్నర్కి స్టిచ్ చేస్తున్నానండి. అలాగే హుక్ పట్టి దగ్గరండి మనం షేప్ పట్టి కొద్దిగా చిన్నగా పెట్టుకోవాలండి.
మనం సైడ్ కన్నా మిడిల్కి వచ్చేటప్పుడు కొద్దిగా షార్ట్ చేయాలి షేప్ పట్టీని. ఇక్కడ నేను ఐ పట్టీ కోసం 2.5 ఇంచెస్ క్లాత్ని ఇక్కడ కట్ చేసుకుని 1/2 ఇంచ్ బయటికి ఉండేలాగా స్టిచ్ చేస్తానండి. సో చూడండి, ఒకసారి స్టిచ్ చేశాను, తర్వాత బ్యాక్కి ఇలా తిప్పి ఇలా ఈ విధంగా నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ అదర్ సైడ్ కూడా చేయాలండి. ఇక్కడ కొద్దిగా సైడ్ చంక్ దగ్గర నేను డాట్ వేసిగా కొద్దిగా రౌండ్ అనిపించలేదండి. సో కొద్దిగా ఇక్కడ రౌండ్ షేప్ ఇస్తున్నాను నేను. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా మీరు ఆర్మ్ రౌండ్ పూర్తిగా రౌండ్ షేప్లో ఉండాలండి. సో ఇక్కడ కూడా షేప్ పట్టిని నేను అలాగే తిప్పుతున్నాను. ఇక్కడ హుక్ పట్టీని జాయిన్ చేశానండి. హుక్ పట్టీ అటాచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్కి పైపింగ్ వేసుకోవాలండి. స్లీవ్స్ జాయిన్ చేసే ముందే మనం నెక్ని ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను స్లీవ్స్కి అండ్ నెక్కి ఇక్కడ పైపింగ్ని రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ గోల్డ్ కలర్ నేను క్లాత్ తీసుకున్నానండి పైపింగ్ కోసం. అలాగే దీని లోపల థ్రెడ్ని పెట్టుకొని ఇక్కడ థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకుంటానండి. సో కొద్దిగా మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఈ పాదం లోపలికే ఈ పైపింగ్ థ్రెడ్ ఉంటుందండి. దాని సైడ్కి కుట్టుపడిలాగా నేను మిషన్ పాదంని సెట్ చేసుకున్నానండి. సో కరెక్ట్గా ఇక్కడ పైపింగ్ అనేది థ్రెడ్ పక్కనే పడిలాగా కుట్టు ఇక్కడ సెట్టింగ్ ఉంది కాబట్టి స్పీడ్గా నేను స్టిచ్ చేసేసుకుంటాను. దీన్ని నెక్కి అటాచ్ చేసేస్తానండి. సో ఇలా పూర్తిగా మనం థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకోవాలి. చేసుకునే తర్వాత దీన్ని నెక్కి అటాచ్ చేసేటప్పుడు ఈ విధంగా మనం నెక్కి దీన్ని అటాచ్ చేయాలండి. సో పూర్తిగా నెక్ రౌండ్కి దీన్ని స్టిచ్ చేయాలి. షోల్డర్ కుట్టు బ్యాక్ వైపుకి ఉండాలండి, బ్యాక్ పార్ట్ వైపుకి ఉండాలి. సో పూర్తిగా నెక్కి ఇలా స్టిచ్ చేసిన తర్వాత నేను దీన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఇంకొకసారి స్టిచ్ చేస్తానండి. సో చూడండి, ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని మరి దానిపైనే కరెక్ట్గా థ్రెడ్ పక్కన కుట్టుపడేలాగా నేను స్టిచ్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే అండి అదంతా నేను కట్ చేసి తీసేస్తాను. ఇప్పుడు ఈ పైపింగ్ని లోపల వైపుకి తిప్పి మనం దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలండి. దీన్ని మనం హెమింగ్ కూడా చేసుకోవచ్చు, ఫోల్డ్ చేసుకుని లోపల వైపుకి. నేనైతే ఇక్కడ స్టిచ్ చేసేస్తున్నానండి. సో పూర్తిగా స్టిచ్ చేసేసుకోవాలి. చాలా ఫినిషింగ్గా థ్రెడ్ పైపింగ్ ఇక్కడ లుక్ ఉంటుందండి. సో మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఇలా నెక్ రెడీ చేసిన తర్వాత స్లీవ్ రెడీ చేస్తున్నాను. 1/2 ఇంచ్ మార్జిన్లో ఇక్కడ కూడా థ్రెడ్ పైపింగ్ని ఇక్కడ లైనింగ్కి అటాచ్ చేస్తున్నానండి. ఇక్కడ స్లీవ్ లైనింగ్కి నేను ఈ పైపింగ్ని అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా పైపింగ్ క్లాత్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసి తీసేస్తాను. తీసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ స్లీవ్ని పెట్టి దానిపైన ఆపోజిట్లో మనం స్లీవ్ లైనింగ్ని పెట్టుకుని, అంటే పైపింగ్ థ్రెడ్ మిడిల్లో ఉండాలండి, మిడిల్లో ఉండేలాగా మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. చేసుకుని దీన్ని మనం లైనింగ్ని లోపల వైపుకి తిప్పేసి ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో ఇక్కడ పూర్తిగా స్టిచ్ చేసేసుకోవాలండి. సో పైపింగ్ అనేది అండర్ గ్రౌండ్ అయిపోతుందండి. లుక్ కూడా చాలా ఫినిషింగ్గా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ నెక్కి అండ్ స్లీవ్కి నేను పైపింగ్ని రెడీ చేసేసాను.
ఇక్కడ టూ స్లీవ్స్ని నేను రెడీ చేసుకున్న తర్వాత మిడిల్ కట్ మనం ఇలా మ్యాచ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు వరకు నేను ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ డీప్ తీయలేదండి. సో ఇక్కడ స్లీవ్స్కి ఆర్మ్ రౌండ్ డీప్ని ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో తీస్తున్నానండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని స్టిచ్ చేసుకుని ఇప్పుడు నేను బ్లౌజ్ ఆర్మ్ రౌండ్కి దీన్ని అటాచ్ చేస్తాను. మిడిల్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్లీవ్స్ మిడిల్ దగ్గర నుంచి మనం ఇక్కడ అటాచ్ చేయడం స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ ఒకవైపు మనం స్టిచ్ చేసిన తర్వాత దాన్ని ఆపోజిట్లో తిప్పి ఇంకొక వైపు ఇక్కడ స్టిచ్ చేయాలండి. సో ఇలాగా మనం స్లీవ్స్ని జాయిన్ చేసుకోవాలి, డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఓవర్లాక్ లేకపోతే కార్నర్లో ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. సో ఇలా నేను స్లీవ్స్ని స్టిచ్ చేసి రెడీ చేసేసాను ఫ్రెండ్స్. సో 2 స్లీవ్స్ ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత సైడ్ ఫిట్టింగ్ చేసేసుకుంటే అండి బ్లౌజ్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుందండి. చాలా ఫినిషింగ్గా మనకి ఇక్కడ బ్లౌజ్ రెడీ అవుతుంది. కటింగ్ మీరు చూడలేదు అనుకుంటే తప్పకుండా కటింగ్ చూడండి ఫ్రెండ్స్. చాలా డీటెయిల్గా కటింగ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ చేయడానికి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. లైనింగ్ వైపు మనకు కనిపించేలాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏదైతే మెజర్మెంట్ బ్లౌజ్ మనకి ఇచ్చారో ఆ మెజర్మెంట్ బ్లౌజ్ని ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎలా అయితే ఇక్కడ బ్లౌజ్ని సెట్ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్, సేమ్ అలాగే మీరు సెట్ చేసి సైడ్ మార్కింగ్ తీసుకోవాలండి. మనం కటింగ్ టైంలో మార్క్ చేసినా సరే స్టిచ్చింగ్ టైంలో చాలా డిఫరెన్స్ వచ్చేస్తాయండి బ్లౌజ్కి. సో ఇంకొకసారి మనం రెడీ అయ్యే ముందు ఇక్కడ మార్కింగ్ తీసుకుని దానిపైనే కరెక్ట్గా స్టిచ్ చేయాలండి. సో రెండు వైపులు నేను మార్కింగ్ తీసేసుకున్నాను. అలాగే ఫ్రంట్ వైపు కూడా ఐ పట్టిని ఒక 1/2 ఇంచ్ బయటికి పెట్టి హుక్ పట్టి దగ్గర నుంచి మనం మెజర్ చేయాలి. ఫస్ట్ వెస్ట్ దగ్గర మెజర్ చేసి మార్క్ చేయాలి. అలాగే చెస్ట్ మార్కింగ్ దగ్గర మనం ఇలాగా ఈ ఆది బ్లౌజ్ అండ్ మనం స్టిచ్ చేసే బ్లౌజ్ రెండు కొద్దిగా స్ట్రెచ్ చేసి మార్కింగ్ తీసుకోవాలండి. రెండు వైపులు మార్కింగ్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని కలిపి అటాచ్ చేసేసుకోవాలండి. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను స్లీవ్స్ రౌండ్ కూడా ఇక్కడ ఆది బ్లౌజ్ పెట్టి మెజర్ చేసేస్తాను. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్లో మనం 3 స్టిచెస్ వేసేసుకోవాలండి. బ్లౌజు మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఫైనల్గా చాలా ఫినిషింగ్గా ఇక్కడ బ్లౌజ్ కంప్లీట్ అయిందండి. సో మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ నచ్చుంటే ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యి ఉంటే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా ఇక్కడ బ్లౌజ్ పూర్తిగా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో ఇలాగ మీరు స్టిచ్ చేసుకుంటే చాలా ఫినిషింగ్గా మీరు ఇక్కడ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఒకసారి ఐరన్ చేసేసుకుంటే చాలా నీట్గా బ్లౌజ్ లుక్ ఉంటుందండి. ఇక్కడ వరకు మీరు వీడియోని చూసుంటే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. అలాగే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లౌజ్తో కలుద్దాం.